ఈ యుద్ధం ఎందుకు మొదలైంది మహేష్ మరి చెప్పండి. యురేనియం. అవును సార్. ఇరాన్ దగ్గర యురేనియం ఉంది, 60% ప్యూరిటీ ఉంది, ఇంకా పెంచుతున్నారు. దాంతో వాళ్ళు న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకుంటారు. దిస్ వాజ్ ద బేసిక్ కన్సర్న్. వాళ్ళని సూపర్ పవర్ అవన్నీ కూడా చేయాలి వాళ్ళు. సెకండ్ వన్ వాజ్ వీళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అది కాకుండా డ్రోన్స్ ఉన్నాయి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపాలి. ఇది రెండో రీజన్స్ అక్కడికి వెళ్ళారు. మూడోది రెజ్యూమ్ చేంజ్. అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసి పక్కన పడేసి కొత్త గవర్నమెంట్, అమెరికా ఇంటర్వ్యూ చేస్తారంటే, ట్రంప్ ఇంటర్వ్యూ చేస్తారంటే క్యాండిడేట్ని, ట్రంపే సెలెక్ట్ చేస్తారంటే చెప్పారు కదా ఆయన, ఐ విల్ డిసైడ్ అన్నారు. అది కూడా కాలేదు. ఇప్పుడు యురేనియం మీరు అది ఎక్కడుందో అందరు తెలుసు, ఇస్ఫహాన్ అని చెప్పి ఒక టౌన్ ఉంది, ఇట్ ఈస్ దేర్. అది ఏదో లోపల మౌంటైన్ లోపల పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని బయటికి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. మీరు ఒక రేడ్ చేసి స్పెషల్ ఫోర్సెస్ని పంపిస్తే ఇట్ విల్ బి ఎ మెస్. చాలామంది చనిపోతారు వాళ్ళ దాంట్లో, అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్. మళ్ళీ తీసుకురావడం బయట ఏదైనా లీకేజ్ అయింది, ఇంకేమైనా హిట్ అయితే మొత్తం మళ్ళీ అక్కడ చుట్టుపక్కన ఎవరు నెక్స్ట్ 10,000 సంవత్సరాల దాకా ఉండలేరు. చెర్నోబిల్ లాగా అయిపోతుంది అది. అంతా రేడియో యాక్టివ్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకే, ఇఫ్ ద థింగ్ లీక్స్, ఏదైనా మీరు ఎవరైనా అటాక్ చేశారో దాని మీద యురేనియం తీసుకెళ్తున్నప్పుడు, దెన్ ఇట్ విల్ బికమ్ డ్యామేజ్డ్. 400 కిలోలు ఉన్నాయి దానికోసం. రష్యా మొన్న ఏమన్నారంటే తెలియదు, ఇట్స్ నాన్ కన్ఫర్మ్ రిపోర్ట్స్, కానీ మీడియా హౌస్ అన్నీ చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్తోనే ఫోన్ కాల్ చేశారు మొన్న పుటిన్కి. చేసినప్పుడు పుటిన్ ఒక ఆఫర్ ఇచ్చారంట, నేను పని చేస్తాను, ఇరాన్తో మాట్లాడి ఆ యురేనియం తెచ్చి మా దగ్గర పెట్టుకుంటాను. మా దగ్గర చాలా ఉన్నాయి యురేనియం, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉంది, కానీ వాళ్ళు తెచ్చే యురేనియం తెచ్చి మా దగ్గర పెట్టుకుంటా, మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది కదా. వాళ్ళకి ఓన్లీ వాళ్ళ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి, అది నడిపించడానికి కావాల్సిన యురేనియం ఇచ్చేస్తాం, విచ్ ఇస్ లో గ్రేడ్, ప్యూరిటీ ఎక్కువ ఉండదు. మిగతా మేము తెచ్చుకుంటాం అంటే ట్రంప్ నో అని అంట. యాక్చువల్లీ ఇట్ ఇస్ అ ఫూలిష్ థింగ్. ఎస్ అని చెప్పాలి ఉండే, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇరాన్ దగ్గర యురేనియం ఉండదు, అంటే హై గ్రేడ్ యురేనియం ఉండదు. తర్వాత వాళ్ళు మిగతా ఇంకా తెచ్చుకొని తర్వాత ప్రాసెస్ చేస్తారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. సెకండ్ ఇస్ వాళ్ళ దగ్గర ఉన్న సెంట్రిఫ్యూజెస్, ఈ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసిన సెంట్రిఫ్యూజెస్ని డెస్ట్రాయ్ చేయాలి కంప్లీట్గా. అది IAEA సూపర్విజన్లో చేయాల్సి వస్తుంది. అది కూడా చేయొచ్చు. వీళ్ళ ఫెసిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బ్యాలిస్టిక్ మిసైల్, అదొక పెద్ద స్టిక్కింగ్ పాయింట్. అది ఇరాన్ అంత ఈజీగా అగ్రీ చేయరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఒకటే తయారు చేసేది కాదు, తజికిస్తాన్లో కూడా తయారు చేస్తున్నారు డ్రోన్లు అండ్ మిసైల్స్. అక్కడి నుంచి వీళ్ళు తెప్పించుకుంటున్నారు. తజికిస్తాన్ కొంత రష్యాకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ షహీద్ 2 డ్రోన్స్ అని వాడుతున్నా చూడండి, చాలా ఎఫెక్టివ్గా. అది చాలా మటుకు ఇరాన్లోనే తయారైంది. ఇరాన్ దాన్ని చాలా బాగా వాడుకుంటున్నారు. దే రియలీ నో హౌ టు యూజ్ ఇట్. చిన్న పికప్ ట్రక్ నుంచి మీరు టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. చిన్న మీరు ఒక 10 ఫీట్ రోడ్ ఉంటే దాని నుంచి ఇట్ కెన్ టేక్ ఆఫ్. చిన్న ప్లేన్ లాగా, అది అన్పైలటెడ్ అన్మ్యాన్డ్ ప్లేన్ అని చెప్పి, లైక్ కైండ్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ లాగా. యా, ఇట్స్ హ్యూజ్. బట్ చిన్న మన దగ్గర ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది బేగంపేట నుంచి అప్పుడప్పుడు, అట్లాంటిది. సో ఈ డ్రోన్స్ని ఆపడం చాలా ఛాలెంజింగ్గా ఉంది ఇప్పుడు. మిసైల్స్ అప్పుడు కూడా ఆపొచ్చు, కానీ డ్రోన్స్ని ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఇవాళ పొద్దున ఇరాన్ అంటున్నారు, మేము ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఫైర్ చేసాం టెస్టింగ్ పర్పస్, డాన్సింగ్ మిసైల్ అంటారు. డాన్సింగ్ మిసైల్, ఓకే. దాన్ని 2000 కిలోమీటర్ దాకా దాన్ని డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. అది మన అగ్ని లాగా. అగ్ని కానీ కవర్ మోర్ ఆల్సో. అగ్ని గోస్ అప్ టు 3000. వీళ్ళు ఇప్పుడు ఎవరిని కొడతారు? ఇజ్రాయిల్ని అయితే అప్పుడప్పుడు కొడుతూనే ఉంటారు వీళ్ళు. US కూడా కొడతారు ఇంకా నెక్స్ట్, చెప్పలేం కదా. ట్రూ, ఎందుకంటే డిస్టెన్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఎనిమీ US అండ్ ఇజ్రాయిల్. ట్రంప్ అంటున్నాడు మేము మొత్తం జంప్షన్ చేస్తాం, వాళ్ళ మిలిటరీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు పోరాడుతున్నారు. ఎక్కడి నుంచి మిసైల్స్ వస్తుంది వీళ్ళకి తెలియట్లేదు, ఎక్కడి నుంచి డ్రోన్లు వస్తున్నాయి వీళ్ళకి తెలియట్లేదు. యుక్రెయిన్ నుంచి ప్రతిరోజు వీళ్ళు కొడుతున్నారు, ప్రతిరోజు. ఇప్పుడు చూడండి, చెప్పాను అమెరికన్ ఎంబసీ మీద కొట్టారు, ఒమాన్ మీద చేశారు, కువైత్ కొట్టారు, ఇలా ఎయిర్పోర్ట్ పక్కన, దుబాయ్ ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ బాంబ్ చేశారు. దుబాయ్లో ఉన్న ఎక్కడెక్కడ మేజర్ ప్లేసెస్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఖాళీ చేయమని చెప్పి ఇరాన్ ఆర్డర్ ఇచ్చారు పక్కన ప్రజలకి. మేము అక్కడ బాంబ్ చేయబోతున్నాం, ఎందుకంటే మా పోర్ట్ మీద బాంబ్ చేసిండ్రు ట్రంప్ ఖర్గ్ ఐలాండ్లో, మేము కూడా మీ మీద చేస్తాం. ఇది ఎట్లయిపోయిందంటే కొట్టేది ఒకడు, మీరు కొడుతున్నాడు ఇంకోండి. అమెరికాని కొట్టడానికి దమ్ లేదో, లేకుంటే డిస్టెన్స్ వైజ్ ఇట్స్ టూ లాంగ్. సో ఎవడు దొరికాడు, వాళ్ళ పక్కన నైబర్ దొరికాడు, వాడిని కొడుతున్నారు. మేము కూడా చూసాను సార్ దానికి సంబంధించి. లాజిక్ ఏంటంటే మీరు అమెరికాకి సహాయం చేస్తున్నారు,
గ్రేట్. మీరు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్కి ప్లేస్ ఇచ్చారు. పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, లైక్ ఖతార్లో అట్లా 8,000 పీపుల్, 8,000 సర్వీస్ పర్సన్ పని చేస్తారు అక్కడ. మీరు కువైట్లో స్పేస్ ఇచ్చారు, సౌదీ అరేబియాలో బేస్ ఇచ్చారు. ఒకటి కాదు, 5-6 బేస్లు ఉన్నాయి సౌదీ అరేబియాలో. బహ్రెయిన్లో 5th ఫ్లీట్, US 5th ఫ్లీట్ అంటే వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ అది. అమెరికా వాళ్ళ ఫ్లీట్ని వాళ్ళ దేశంలో పెట్టకుండా చాలా చోట్ల పెట్టుకుంటుంది, ఎందుకంటే అమెరికా చాలా దూరం. మిడిల్ ఈస్ట్లో మీరు ఒక ఇంటర్వెన్షన్ చేయాలంటే, ఒక బాంబింగ్ రైడ్ చేయాలంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అమెరికా నుంచి తెచ్చుకోవాలి ఎయిర్క్రాఫ్ట్ అని, లేకుంటే డిగో గార్షియాని తెచ్చుకుంటారా? చాలా చిన్న ఫెసిలిటీ అది. మీకు పర్మనెంట్ బేసిస్ కావాలండి. ఓకే, ఆ పర్మనెంట్ బేసిస్కి మీరు ఆఫర్ ఏమి ఇచ్చారు? మీ మీద ఎవరు దాడి చేయకుండా మేము చూసుకుంటాము. సౌత్ కొరియా అండ్ జపాన్ గురించి మాట్లాడింది. అట్లని వీళ్ళకు కూడా ఆల్ అరబ్ నేషన్స్ అంటే GCC కంట్రీస్కి అష్యూరెన్స్ అమెరికాది ఏంటంటే, మాకు ఒక బేస్ ఇచ్చేసేయండి, ఒకటి కాకుండా ఎక్కువ వస్తే ఇంకా మంచిది, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. మీ గవర్నమెంట్ ఎక్కడ పోదు, వీళ్ళందరూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఫ్యామిలీ రన్ హెయిర్ లోన్స్ అన్నీ, సౌదీ అరేబియా నుంచి ఒమాన్ దాకా ఇట్స్ ఆల్ ఫ్యామిలీ రన్. ఓకే, సో వాళ్ళకి భయం ఉంది, ఏదో ఒక రోజు ఒసామా బిన్ లాడెన్ ఒకటి తయారై వస్తాడు, వచ్చి మమ్మల్ని ధ్వంసం చేస్తాడు, అది భయం. కాపాడుకోవాల్సింది US. సో బేస్ ఇవ్వండి మాకు, 1, 2, 3 బేస్లు ఇవ్వండి, మేము మా ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకుంటాం, మా వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చూసుకుంటాం. ఏమైనా అయితే రేపు పొద్దున వాని మీద వెళ్ళి బాంబు వేసేస్తాం, ఎవడు గొడవ చేస్తున్నాడు వాడిని ఫినిష్ చేసేస్తాం. కానీ ఆ బేస్ల మీదనే వీలేసారు ఇప్పుడు ఆ బేస్ని వీలేమంటున్నారు, మీరు అమెరికాకి ప్లేస్ ఇచ్చారు, సో యు ఆర్ ఆల్సో ఈక్వలీ గిల్టీ పార్టీ. మా మీద దాడి చేశారు అమెరికా, ఎట్లా చేస్తారు? మీ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేసి, మీ రన్వే నుంచి టేక్ ఆఫ్ చేసి మా వైపు వస్తున్నాడు, సో మీ రన్వే మేము కొడతాం. మీరు ముస్లిం నేషన్స్ అయినా కానీ మీరు వాళ్ళు ఏం చూడట్లేదు, ముస్లిం నేషన్, ఈద్ నడుస్తుంది, రమదాన్ ఉంది, ఏం చూడట్లేదు. ఓకే, ఇరాన్ ఏమంటున్నారంటే, ఇరాన్కి ఒక సివిలైజేషనల్ బ్యాటిల్, ఇది సర్వైవల్ బ్యాటిల్. వాళ్ళకి ఎట్లనో దీని నుంచి బతికి బయటపడాలి. దీనికన్నా వెన్ ఇరాక్ వార్ జరిగినప్పుడు సద్దాం హుసేన్ ఇరాక్ నుంచి వచ్చి ఇరాన్ మీద దాడి చేశారు, మీకు గుర్తుండి. కువైత్కి వెళ్ళే ముందు, కువైత్ తర్వాత జరిగింది. అప్పుడు అన్ని దేశాలు ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ సద్దాం హుసేన్ సపోర్ట్ చేశారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ గురించి తెలుసు. ఈయన వెళ్ళి వాళ్ళు ఫినిష్ చేసేస్తే ఇరాన్ విల్ బికమ్ ఎ మోడర్న్ కంట్రీ అగైన్, లైక్ షా ఆఫ్ ఇరాన్ వచ్చిన టైం. సద్దాం హుసేన్కి ఇంకో ప్లాన్లు ఉండే, వీళ్ళు ఆయిల్ ఫీల్డ్స్ అని కొట్టేసి నేను తీసుకుంటానని ఆయన ప్లాన్ ఉండే, కానీ జరగలేదు. 10 సంవత్సరాలు పోరాటం జరిగింది వీళ్ళు దాంట్లో. అండ్ ఇరాన్ స్టూడ్ అప్ టు ఇట్. దే డింట్ లూజ్ అ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళు 1 ఇంచ్ ల్యాండ్ కూడా పోలేదు. వాళ్ళు గెలవలేదు, చేతించిపోలేదు. ఆ యుద్ధమే ఇరాన్ని పొజిషన్కి తీసుకొచ్చారు ఇవాళ. వాళ్ళు ఆ 10 సంవత్సరాలు అక్కడ పోరాటం చేసి, ఇదేంటండి, ఇది నథింగ్. అఫ్కోర్స్ అక్కడ అమెరికా బాంబ్ చేసినట్లు సద్దాం హుసేన్ బాంబింగ్ ఏం చేయలేదు, ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయలేదు, కానీ మేము పోరాడాం. ఈ ముస్తఫా ఉన్నాడు చూడండి, ఇప్పుడు ముస్తఫా ఖమ్, హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వార్. సోల్జర్గా పనిచేశాడు ఆ టైం. ఓకే, సో అట్లాంటి నుంచి చాలామంది ఇరానియన్స్ బయటకు వచ్చింది. వాళ్ళకి హార్డ్ అండ్ అయిపోయారు. వాళ్ళు ఎవరిని చూస్తే కోపం వాళ్ళకి, మా మీద మా సివిలైజేషన్ కొట్టడానికి మీరు వస్తున్నారు. ఇవాళ మిసైల్ ఫైర్ చేస్తాను చెప్పండి, సిల్హెన్ సంథింగ్ ద మిసైల్ పేరు, దానికి ఇంకో పేరు ఉంది, అషూరా, విచ్ ఇస్ ద పార్సీ ఈక్వివలెంట్. ఓకే, పార్సీ దాంట్లో వాళ్ళకి రిలీజ్ వస్తుంది అషూరా. ఆ పేరు చూడండి, వాళ్ళు పర్షియన్స్, దే ఆర్ నాట్ అరబ్స్. చాలా క్లియర్ డిఫరెన్సియేషన్ ఉంది. ఇరాన్ అటు, ఆఫ్టర్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అరబ్స్. ఓకే, సో వీ విల్ నాట్ యాక్సెప్ట్ ద అరబ్స్. వాళ్ళకి మాకు సంబంధమే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాక్లో, విచ్ ఇస్ ద నైబర్, సద్దాం హుసేన్ ఉన్న ఇరాక్లో మెజారిటీ ఆర్ షియైట్స్. షియా వాళ్ళు ఉన్నారు మెజారిటీ, ఇరాన్ లాగానే. ఇరాన్లో వాళ్ళు 90%, 95% వాళ్ళు. ఇక్కడ 50% కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల దాకా వాళ్ళని పరిపాలించింది మైనారిటీ వాళ్ళు. ఓకే, ఏది, సున్నీ వాళ్ళు. దాని తర్వాత మన సద్దాం హుసేన్ ఒక కమ్యూనిటీ ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళకి కోపం ఉండే. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ యుద్ధం ఇరాన్ నుంచి మారి ఇప్పుడు ఇరాక్కి వెళ్ళింది. ఓకే, మన బాంబింగ్ చేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాక్ మీద, మీకు గుర్తుంటుంది, ఐసిస్. ఓకే, నౌ ఇట్స్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్. ఐసిస్ ఎక్కడ లేదు ఇప్పుడు, సిరియాలో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు. అక్కడ కర్డ్స్ ఉన్నారు, కర్డ్స్ సిరియాలో కూడా ఉన్నారు. టర్కీ మీద దాడి చేస్తారు. టర్కీ ఇప్పుడు రీసెంట్లీ ట్రంప్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది, వీళ్ళకి ఆయుధాలు ఇద్దాం,
కర్డ్స్కి, వాళ్ళు ఇరానియన్స్ని అటాక్ చేస్తారు, మనం గెలిచిపోతాం, మనం ఇరాన్ గవర్నమెంట్ మన చేతికి వచ్చేస్తుంది వెనిజువేలా లాగాని. కానీ ఇమ్మీడియట్గా ఎర్దోగాన్ వార్నింగ్ ఇచ్చారు అక్కడి నుంచి, కర్డ్స్కి ఆయుధాలు ఇవ్వకండి, వాడు రేపు నా మీద వచ్చి పడతాడు వీళ్ళందరూ కలిసి, ప్లీజ్ డోంట్ గివ్ ఇట్ టు దెమ్. ఇమ్మీడియట్లీ ఆ ప్లాన్ డ్రాప్ అయిపోయింది. రెజీమ్ చేంజ్ ఇప్పుడు లేదు. అమెరికా ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెజీమ్ చేంజ్, వెనిజువేలాలో చేసినట్లనో లేకుంటే క్యూబాలో ఇప్పుడు చేయబోతున్నారని చెప్పేదానికి అట్లా ఇప్పుడు జరగదు. దట్ థింగ్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నాకు విషయం అర్థమైంది సార్. ముజ్తబా ఇప్పుడు అంటే ముజ్తబా గ్రిట్ని ఇప్పుడు నేను తక్కువ అంచనా వేయలేను, బికాస్ హీ వర్క్డ్ విత్ సద్దాం హుసేన్. నాట్ వర్క్డ్ అగైన్స్ సద్దాం హుసేన్, వర్క్డ్ అగైన్స్ సద్దాం హుసేన్ యాజ్ సోల్జర్. పైగా ఇప్పుడు అతను ఎంత హార్డ్ అండ్ అయిపోయాడో నాకు ఇప్పుడు ఒక అంచనా వచ్చింది. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మొన్నటి వరకు 11 రోజులు, ఇప్పుడు 13 రోజులు అయింది అనుకుంటాను. 14 డిపెండ్స్ ఆన్ విచ్ జాగ్రఫీ యు ఆర్. యూఎస్ ఉంటే ఒక రోజు తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఈ యుద్ధాన్ని చూస్తే అతని గ్రిట్ ఏంటో నాకు ఇంకో చిన్న క్లారిటీ వచ్చింది. అండ్ ఆన్ అదర్ సైడ్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే కూడా ప్రపంచ దేశాలు హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేవు. ఒక విధంగా ఇతని పట్టు సడులుతుందని అని చెప్పుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇండియాలో చూస్తే 4 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇది ఆగితే ఏంటి, ఆగకపోతే ఏంటి, మనకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? లైక్ షుడ్ బి ప్రిపేర్డ్. మనం ఆల్రెడీ అవుతున్న ఒక పానిక్ సిచ్యువేషన్ ఉండే మొన్న దాకా ఎల్పిజిది. మన దేశంలో బహుశా మీకు చెప్పాను ఆ రోజు 33 crore కనెక్షన్, 33 crores కనెక్షన్స్ ఉంది మనకి ఎల్పిజి. ఓకే. దాంట్లో మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 14 కోట్లే ఉండే 2014లో. 2026కి వచ్చేటప్పుడు 14 కోట్ల నుంచి 14,50,00,000 నుంచి ఇప్పుడు 33 కోట్లకు వచ్చేసాం మనం, 33 crores. ఓకే. దాంట్లో 10 కోట్లు ఈస్ ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్. ఇది పేదోళ్ళకి ఫ్రీగా ఎల్పిజి అండ్ సబ్సిడైజ్ ఎల్పిజి ఇచ్చేది. అది దాంతోనే ఇది పెరిగిందనమాట. ప్లస్ 14 + 10 25 అవుతుండే, 26 అవుతుండే, కానీ 33కి వెళ్ళింది. అంటే ఏమవుతుందంటే మన దేశంలో చాలా మటుకు పెళ్లి అయి కొత్తగా బయటికి వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు మళ్ళీ గ్యాస్ కనెక్షన్ అప్లై చేస్తున్నారు. దాంతో పాపులేషన్ పెరిగింది. మనకి ఇప్పుడు 33 కోట్ల ఎల్పిజి సిలిండర్ కనెక్షన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కొత్త చట్టం మనం తీసుకొచ్చారు. ఏంటంటే మన వైపు అన్నిటికంటే సేఫెస్ట్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్. మీరు ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే, పెద్ద అపార్ట్మెంట్స్కి వెళ్తే, 600-700 అపార్ట్మెంట్స్ ఉన్న దానికి వెళ్తే, మై హోమ్ భూజా లాంటిది, పెబుల్ సిటీ లాంటిది, అక్కడ పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే. అంటే ప్రతి ఇంటికి ఒక పైప్ వస్తుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, ఒక మీటర్ ఉంటుంది, దాని నుంచి రీడింగ్ తీసుకుంటారు అంతే. జస్ట్ లైక్ మన ఎలక్ట్రిసిటీ. సేమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రివాండ్రం, నేను అక్కడ ఉంటున్న ఫ్లాట్లో కూడా అదే ఉండే, సేమ్ థింగ్. నేను భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్కి అండర్ గ్రౌండ్ పైప్ లేయింగ్ టైంలో నేను ఉన్నాను సార్. లైక్ ఐ వర్క్డ్ విత్ దెమ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ భాగ్యనగర్ పైప్ వాళ్ళ గ్యాస్ వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పాండెడ్ రియలీ వెల్ అన్నమాట. వాళ్ళు టార్గెట్ ఏం చూస్తారంటే 400-300 అట్లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే పుష్ చేస్తున్నారు, దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎల్పిజి సిలిండర్స్ లేకుండా చూడండి. మీకు ఒకసారి పిఎన్ తీసుకుంటే, మీరు అంటే పైప్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే, దెన్ యూ కెనాట్ హ్యావ్ అన్ ఎల్పిజి కనెక్షన్. ఓ ఫర్ ఎవర్. అంతే. నిన్న రాత్రి చేసేసారు, చట్టం తీసుకొచ్చారు. కరెక్ట్ అది. ఎందుకంటే కెరసిన్ మీకు గుర్తుంటుంది. కెరసిన్ వాడేటోళ్ళకి మోదీ గవర్నమెంట్ ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ ఇచ్చారు, సిలిండర్ 500 రూపాయలకి. ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే వాళ్ళ కెరసిన్ కనెక్షన్ తీసేశారు. కెరసిన్ అక్కర్లేదు కదా, మీరు గ్యాస్ వాడుతున్నారు. ఎందుకంటే కెరసిన్ని అడల్ట్రేషన్లో యూజ్ చేసుకుంటుండే ప్రతి ఆటో, ప్రతి స్కూటర్, ప్రతి మోటార్ సైకిల్ వేసుకుంటుండే. సో అడల్ట్రేషన్ చాలా జరుగుతుండే. చూద్దామని దొరుకుతలేదు సార్ ఇప్పుడు. అదే అంటున్నా. సో కెరసిన్ తీసేశారు. ఇప్పుడు కొంచెం తీసుకొస్తున్నారు, ఎందుకంటే ఈ స్కేర్సిటీ ఉన్నప్పుడు కొంచెం కెరసిన్ వాడుకోవచ్చు అని చెప్పి. లేకుంటే ఒక టైంలో కెరసిన్ స్టవ్ అనేది పెద్ద కాన్సెప్ట్ ఉండే ఒకటి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో ఈ పరిస్థితుల్లో మనం ఒక జనరేషన్ షిఫ్ట్ జరుగుతుంది. నేను దీని గురించి కొన్ని ఛానల్లో మాట్లాడాను. మనం ఒక టైంలో కోవిడ్ వచ్చిన తప్ప మనకి ఒక ఆన్లైన్లో ఒక మీటింగ్ జరుపుకోవచ్చని మనకు తెలియదు. ఆన్లైన్లో చదువు చెప్పొచ్చని టీచర్లు అది కూడా తెలియదు మనకి. కోవిడ్ పోయిందో దాని తర్వాత కూడా ఇది నడుస్తుంది. ఇప్పుడు కూడా కాల్స్ నడుస్తుంది పిల్లలకి. అప్పుడప్పుడు ఇప్పుడు దుబాయ్లో అంతా చూడండి, గల్ఫ్లో ఇప్పుడు అన్ని బాంబింగ్ నడుస్తుందని చెప్పి వాళ్ళు స్కూల్స్కి హాలిడే ఇచ్చారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కైండ్ ఆఫ్ థింగ్, స్టడీ ఫ్రమ్ హోమ్. పిల్లలకి ఇప్పుడు టీచర్లు అందరూ ఆన్లైన్ చదువు చెప్తున్నారు. ఇట్స్ కమ్ బ్యాక్ అగైన్. లైక్ వైజ్ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత, దాని తర్వాత క్యాష్ అనే కాన్సెప్ట్ బయటికి వెళ్ళినప్పుడు
డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చాం మనం. అవును సార్. దాంతో ఏమైంది, క్యాష్ అనే కాన్సెప్ట్ తగ్గింది చాలా మటుకు. అందరూ డిజిటల్ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో యువర్ జూమ్ కాల్స్, కోవిడ్ టైం, డిజిటల్ పేమెంట్స్, ఇట్లనే మనది కుకింగ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు మారిపోతుంది. ఈ ప్రతి క్రైసిస్ మిమ్మల్ని ఒక లెసన్ నేర్పిస్తుంది, అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఆ లేకపోతే లెసన్ ఎవల్యూట్ అవ్వడానికి. ఇప్పుడున్న చాలా మటుకు ఎస్పెషలీ జెన్జీ వాళ్ళు, ఆ జనరేషన్ ఏం చూస్తున్నారంటే వాళ్ళకి పైప్ కనెక్షన్ ఉంటే ప్రాబ్లం లేదు, వీ కెన్ మేనేజ్. కానీ పైప్ కనెక్షన్ ఉన్న ఇల్లు కూడా నేను చూశాను, వాళ్ళు ఒక ఇండక్షన్ స్టవ్ మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, ఏదైనా అయింది అనుకుంటారు, సంథింగ్ హ్యాపెన్స్, పైప్ కనెక్షన్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఏదో వచ్చిందంటే దే హ్యావ్ ఎ బ్యాకప్. కానీ మన దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రీ, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో 33 కోట్లు అన్నాం చూడండి. సో వీ హ్యావ్ అ సర్టన్ నంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ విచ్ వీ బై ఎవ్రీ ఇయర్. ఎల్పిజి కొంటాం ఖతార్ లాంటి రాష్ట్రాల నుంచి. మన దగ్గర ఉన్న టోటల్ కెపాసిటీ ఎల్పిజిది ఓన్లీ 8% కమర్షియల్ ఉంది, రెస్టారెంట్స్ అంతా. మిగతా 90% ఈజ్ బై డొమెస్టిక్. ఇంకో 2% అడగొచ్చు మీరు ఎక్కడ పోయారు, అది ఆటోమొబైల్స్లో. సిఎన్జి ఆటోలు ఉంటారు, కొన్ని కార్లు ఉంటారు, వాళ్ళు ఎల్పిజి వాడతారు సార్. ఎల్పిజి వాడతారు కొంతమంది సిఎన్జి వాడతారు. ఓకే, ఈ మీరు చూస్తుంటారు లైన్లు ఉంటాయి కొన్ని రోజులు, కొన్ని స్టేషన్స్ దగ్గర ఉంటుంది, అందరికి ఉండదు. అవునవును, బాలనగర్లో ఇప్పుడు జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా చూడండి, మన రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇష్యూ చేశారు, ఇప్పటి నుంచి కొనబోయే బస్సు, గవర్నమెంట్ ఆఫీసు కొనబోయే కార్లు షుడ్ బి ఓన్లీ ఎలక్ట్రిక్. ఓకే, కరెక్ట్. మన సిటీలో కూడా ఇప్పుడు చాలా మటుకు ఎలక్ట్రిక్ బస్సెస్ నడుస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్లో. ఇది మన దగ్గర అన్నిటికంటే ఎక్కువ ఉన్న కెపాసిటీ మన దగ్గర సన్లైట్, అది మనం వాడుకుంటలేము. సోలార్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంటైర్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఈజ్ పవర్డ్ బై సోలార్. మీరు ల్యాండ్ చేసినప్పుడు ఆ గోడ మీద ఉంటుంది, దిస్ ఇస్ వరల్డ్స్ ఓన్లీ ఫుల్లీ పవర్డ్ సోలార్ ఎయిర్పోర్ట్ అని చెప్పి. ఫుల్లీ ఫంక్షనింగ్. వాళ్ళు పెద్దది, వాళ్ళకి చాలా మట్టుకు ఈవెన్ పార్కింగ్ ఏరియా పైన కూడా వాళ్ళు పెట్టేశారు మొత్తం సోలార్. వాళ్ళు గ్రిడ్కి ఇస్తారు పవర్, వాళ్ళకి ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు రాత్రిపూట గ్రిడ్కి ఇస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా స్లోలీ వీ షుడ్ స్టార్ట్ చేంజింగ్, మన యాటిట్యూడ్ మారాలి వస్తుంది. అండ్ కొంచెం టైం పడుతుంది కానీ మారుతుంది. అండ్ మనది నిరంతరం అసలు లైక్ అన్లైక్ కొన్ని కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడో కానీ కనిపించదు సన్. మనకు అలా కాదు, 24 hours కంపల్సరీ మనం 8 to 9 hours మనం సన్ కింద ఉంటాం, మనం ఇంకా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు కూడా. కరెక్ట్, అది మనం వాడట్లేదు. ఇప్పుడు చాలా మటుకు ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్ కింద నాట్ జస్ట్ చిన్న ఏం చెప్తారు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కాకుండా ఈవెన్ సిటీలో కూడా వీ కెన్ స్టార్ట్ యూజింగ్ సోలార్ బిగ్ టైం. దాని సోలార్ ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు, చిన్న 1 GB 1 kV 300 kV అట్లాంటిది లైన్స్ వేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకే, వీ కెన్ క్రియేట్, మనకు కావాల్సిన కెపాసిటీ మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మటుకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దాంట్లో. ఐ థింక్ సోలార్ ఇస్ ద వే ఫార్వర్డ్. ఎందుకంటే మన కుకింగ్ మెథడాలజీ ఇప్పుడు మీరు తిరుమలలో చూడండి, మిగతా ప్లేస్లో చూడండి, అక్కడ ఉన్న అన్నదానం దాంట్లో చాలా మటుకు స్టీమర్స్ వాడతారు వీళ్ళందరూ. ఓకే, వీ షుడ్ చేంజ్ అవర్ మెథడాలజీ ఆఫ్ కుకింగ్ అన్నమాట. అక్షయ పాత్ర చూడండి, సో మనం అన్నిటికీ ఎల్పిజి వాడక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాదు, మీరు ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా మీరు సౌదీ అరేబియా నుంచే కొనాల్సి వస్తుంది, ఖతార్ నుంచే కొనాల్సి వస్తుంది. మన దగ్గర కెపాసిటీ లేదు, మనం హార్డ్లీ 8% మన దగ్గర ఉంది, మన లోకల్ డొమెస్టిక్ ప్రొడక్షన్. కృష్ణా గోదావరి బేసిన్ కానీ, బాంబే హై కానీ, అస్సాం వైపు దిబ్రూగర్ కానీ, ఇక్కడ అస్సాం కేన్ ఇండియా రాజస్థాన్లో చాలా తక్కువ ఉంది మనకి. ఇట్స్ హై టైమ్ దట్ వీ స్విచ్ టు ఆల్టర్నేట్ మోడ్స్. ఒక్కటి మీరు ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ తీసుకోండి. ఒక టైంలో మనకి ఇండియన్ రైల్వేస్లో ముందు స్టీమ్ ఇంజిన్, దాని తర్వాత డీజిల్ ఇంజిన్ వచ్చింది, డీజిల్ కోల్. ఓకే, స్టీమ్ నుంచి దట్ ఈస్ కోల్ నుంచి తర్వాత డీజిల్ ఇంజిన్కి వచ్చింది. ఇప్పుడు డీజిల్ ఇంజిన్ మొత్తం తీసేసి కంప్లీట్లీ ఎలక్ట్రిఫై చేసేసారు. ఇండియన్ రైల్వేస్ చాలా తక్కువ డీజిల్ వాడుతున్నారు, అసలు వాడట్లేదు ఆల్మోస్ట్, అట్లా చెప్పుకోవచ్చు మనం. చూడండి ఎంత హౌ మచ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ వీ సేవ్డ్. చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ డిపెండెంట్ అవుతాం మెల్లిగా. నేను ఎగ్జాంపుల్ దానికోసం ఇచ్చాను. ఒకటి డిజిటల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్, ఇంకోటి యూపీఐ మెథడ్ ఆఫ్ పేమెంట్. ఈ రెండు మనం ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచించి ఎప్పుడు వడి చేస్తాడు డిజిటల్ పేమెంట్ అది ఇది అంటారు. చిదంబరం గారు ఒక ఫేమస్ వీడియో ఉంది, కూరగాయలు ఒక లేడీ గురించి మాట్లాడుతూ లోక్సభలో. ఆమెకి ఏం తెలుసు, చదువు లేదు, ఆమెకి ఇంటర్నెట్ అంటే ఏంటి, ఫోన్ ఉంటుందా ఆమె దగ్గర, ఆమె డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందా ఆమెకి, ఇదన్నీ రిడిక్యూల్ చేసిన మనిషి చిదంబరం.
కానీ ఏమైంది ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే ప్రతి చోటకి వెళ్తే ఎవరి దగ్గర చేంజ్ ఉండదు. ముందు క్యూఆర్ కోడ్ ఉంటుంది. 10 రూపాయలు కూడా మీరు క్యూఆర్ కోడ్ కొట్టాలి. 10 రూపాయలు సార్, ఈ లైక్ 11 or something ఇఫ్ ఇబ్బాయి 5 రూపాయలు ఉంటుంది, దానికి కూడా మనము క్యూఆర్. సో మనం ఎందుకంటే వీ కెనాట్ బి డిపెండ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్. ఎందుకంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్ కూడా ఉండదు. సౌదీ అరేబియాకి తెలుసు, ఖతార్కి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. ఇది ఇంకో 50 సంవత్సరాలు ఉంటుంది, దాని తర్వాత ఏమి ఉండదు. సో వీ హ్యావ్ టు మూవ్ టు న్యూ సోర్సెస్. ఇది ఒక ఆపర్చునిటీగా నేను 100% కన్వర్ట్ చేయటం చెప్పట్లేదు. రెస్టారెంట్ వాళ్ళకి వాడాల్సి వస్తుంది, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ నేర్చుకున్నారు. ఇప్పుడు చాలామంది ఇండక్షన్ కుక్కర్ కోసం ఆన్లైన్లో పరుగుపెడుతున్నారు. వాళ్ళు ఇండక్షన్ కుక్కర్ కోసం ఉంటుంది, మార్పు వస్తుంది. అండ్ డెఫినెట్గా ఐ థింక్ అట్లీస్ట్ 10% మనం ఎల్పిజి నుంచి వీ కెన్ మూవ్ టు ఎలక్ట్రిక్. ఇట్ విల్ బి అ బిగ్ విన్నర్. ఏదైనా సొల్యూషన్స్ వస్తుంది. ఎప్పుడు చెప్తారు చూడండి, నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనకి ఇట్లాంటివి వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ, ఒక స్టార్ట్అప్ కూడా దాడుస్తాడు రేపు. ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ, ఐ కెన్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫర్ యూ, దిస్ కైండ్ ఆఫ్ స్టవ్ ఫర్ యూ అని చెప్పి కొత్త స్కీమ్స్ రావచ్చు రేపు. బహుశా దాంతో మన ఫాసిల్ ఫ్యూయల్ కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. మనం 80 నుంచి 80%, 90% మనకు కావాల్సింది ఈ ఎల్పిజి, క్రూడ్ ఆయిల్ అంటే డీజిల్, పెట్రోల్, మిగతాది సిఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అన్నీ మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఐ థింక్ ఇట్స్ హై టైం ఆ క్వాంటిటీని తగ్గించుకొని తీసుకురావాల్సి మనం. అంత ఈజీ కాదు, బట్ ఇట్ కెన్ బి డన్. దానికి కాలమే సమాధానం చెప్తుంది సార్. ఎందుకంటే 10 years బ్యాక్ మనం అనుకోలేదు, బట్ ఇప్పుడు మనం చాలా చేంజెస్ చూస్తున్నాం. బట్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్, అంటే ఫ్యూచర్ కన్నా సరే ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ముజ్తబాకి అతను ఆల్రెడీ అగెయిన్స్ట్ సద్దాం హుసేన్ తను ఒక వార్ జోన్లో పనిచేశాడు. తనకు ఆ గ్రిట్ తెలుసు, తనకు ఆ సీరియస్నెస్ తెలుసు. కాబట్టి తను చాలా టాక్టికల్గా తను యుద్ధంలో పాల్గొంటున్నాడు. తనకి అఫ్కోర్స్ తనకి యుక్రెయిన్ నుంచి హెల్ప్ వస్తుంది, మిగతా వాళ్ళకి వేరే దగ్గర నుంచి వస్తుంది. బట్ ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యుండి తనకు ఒక సీరియస్నెస్ లేదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో, దాన్ని సేఫ్ ప్లేస్కి తీసేసే ప్రాసెస్లో ఏమైనా లీకేజ్ చేస్తాడా? మీరు చెప్పారు చెర్నోబిల్ అని చెప్పేసి చెప్పారు. నాకు చెర్నోబిల్ సీరియస్నెస్ తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది. అండ్ ఇది ఇంకా వేరే వాటికి ఎలా దారితీస్తుందో తెలియదు. అండ్ సో ఫార్ April 1st వరకు ఇదంతా ఒక సద్దుమణుగుతుందని చెప్పేసి ఒక డేట్ అనుకున్నాం అంతే. అప్పటికి అవుతుందో లేదో తెలియదు, దానికన్నా ముందు అవుతుందో కూడా తెలియదు. బట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ లైక్ వెయిట్ చేసి చూడడమే. ఎందుకంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనపైన కూడా ప్రభావం పడుతుంది. మనం వాటిపైన ఎంత ఫోకస్ చేస్తున్నామో మన లోకల్ 4 రాష్ట్రాల్లో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. రేపు నుండి మాట్లాడదాం, ఎగ్జాక్ట్ దాని గురించి కూడా మాట్లాడదాం, మళ్ళీ మీతోనే ఆ విశ్లేషణ కూడా చేద్దాం. బట్ అప్పటి వరకు వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది యుద్ధానికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు అండ్ ఫ్యూచర్కి సంబంధించిన హోప్ కూడా మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.